కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ పథకంతో పాటు అభయహస్తం దరఖాస్తులకు సంబంధించి నెలకొన్న గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. రైతు భరోసా పథకానికి పింఛన్లను కొత్తవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఈ ప్రయోజనం పొందుతున్న వారి ఖాతాలో యథావిధిగా డబ్బులు వేస్తామని స్పష్టం చేశారు. ఈ పథకాలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. అభయహస్తం దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రజాపాలన కేంద్రాలలో సరిపడా దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా దరఖాస్తులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ప్రజాపాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమీన్పూర్లోని బందం కొమ్ము తెల్లపూర్ మున్సిపాలిటీలో ఎంఐజీ కాలనీ పోచారం గ్రామంలో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రజాపాలన కార్యక్రమానికి అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. మరియు ప్రజలందరూ సహకారంతోనే ప్రభుత్వం ఏర్పడిందని, అలాగే ఇది ఇక్కడితో ముగింపు కాదని, మీ అందరికీ ఈ ప్రజాపాలన ఫలాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా సాధికారతకు, మహిళా స్వేచ్ఛను గౌరవిస్తూ వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణాన్ని అందరూ వాడుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. తెలంగాణ అయితే కలగన్నాము, ఈ తెలంగాణలో సాధికారత, స్వేచ్ఛ, సంక్షేమము, అభివృద్ధిని కలగన్నాము. ఏ తెలంగాణలో అయితే ఖచ్చితంగా వైద్య రంగము, విద్యారంగం అనేది పేదవానికి అందుబాటులో ఉండాలి, ప్రమాణాలతో కూడింది. ఆ మార్పు దిశగానే 9.5 సంవత్సరాల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వంకు గురుతరమైన బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతని సంపూర్ణంగా నెరవేర్చాలంటే మా యొక్క చిత్తశుద్ధి, మీ యొక్క సహకారం ఖచ్చితంగా అవసరము. కనుక మీ అందరితోటి కోరేది ఒకటే, విశ్వసనీయత అనేది చాలా ముఖ్యము. మన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలి. ఆ దిశగా ఈ ప్రభుత్వం యొక్క కృషి ఉంటుంది. మీ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం పైన ఉండాలి. రాబోయే కాలంలో మీ సంక్షేమము, అభివృద్ధి అనేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీకు అందుతున్న విషయాన్ని సౌకర్యంగా తెలియజేస్తూ, రాజీనామా అంశంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై క్లారిటీ ఇచ్చారు. రాజీనామాపై వస్తున్న వార్తవాలు అవాస్తవమన్నారు. తుత్తుకుడి నుంచి ఎంపీగా పోటీ చేశానని జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. తాను ఇక్కడే ఉంటానని, ప్రజల కోసమే పనిచేస్తానని అన్నారు. అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా ఫాలో అవుతా అన్నారు. ఏదైనా నిర్ణయం ఉంటే అన్ని విషయాలు తానే తెలియజేస్తానన్నారు. కాగా తమిళిసై మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు గుప్పుమన్నారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వచ్చే లోక్సభలో పోటీ చేసేందుకు గవర్నర్ టూర్ అని వార్తలు వినిపించాయి. తెలంగాణ ఆర్టీసీకి మరో 80 కొత్త ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అయితే సంస్థ ఎండీ సత్యనారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణకు పెద్దపీట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ఈ సందర్భంగా మంత్రి పొన్నం తెలిపారు. సిసిఎస్ బకాయిలు త్వరగా విడుదల చేస్తామని వెల్లడించారు. త్వరలో 1000 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీని అందుబాటులోకి రాబోతున్నట్లు ఎండీ సత్యనారాయణ వెల్లడించారు. వీటిలో హైదరాబాద్కు 500, జిల్లాలకు 500 బస్సులు కేటాయించినట్లు వివరించారు. స్మూత్ గా లాంచ్ చేయడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను, పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన డ్రైవర్స్, కండక్టర్స్ బాగా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఒకటేసారి చాలా రష్ కావడము, అక్కడక్కడ కొన్ని సంఘటనలతోని అయినా వాళ్ళు చాలా ఓపికతోని, చాలా ఒక కమిటెడ్ గా ఈ ఒక స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంలో ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ యొక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంలో మహిళలు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వాళ్ళందరూ కూడా బాగా సహకరించారు. వచ్చే రోజు కూడా ఓపికతోని, మన సిబ్బందితో, ముఖ్యంగా డ్రైవర్స్, కండక్టర్తోని చాలా కోఆపరేట్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఈ యొక్క బస్సెస్ లాంచ్ చేయడంలో
మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం చాలా సహకరించింది. చాలా తక్కువ టైంలో మనకు లోన్ను శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి కారణమైన మన డీజీఎం శ్రీమతి విజయస్వామి గారికి, మన శాస్త్రి గారికి, మొత్తం యాజమాన్యానికి నేను యాజమాన్య తరఫు నుంచి యాజమాన్యానికి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు మనకు టైమ్లీ హెల్ప్ చేయడంతో ఈ బస్సెస్ ఆర్డర్ ఇవ్వడము, మన బస్సెస్ కూడా చాలా త్వరలోనే రావడము చాలా సంతోషకరం విషయము. అదేవిధంగా ఈ ఒక బస్సెస్ కోసము అశోక్ లేలాండ్ యాజమాన్యం చెసిస్ ని సప్లై చేయడంలో చాలా సహకరించారు. వాళ్ళు కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఒక బాడీ బిల్డింగ్ బస్సెస్ కి బాడీ బిల్డింగ్ చేయడానికి ఎస్ఎం కన్నప్ప అండ్ కంపెనీ, ఎంజీ ఆటోమేటివ్ బెళగాం, అదేవిధంగా లోకల్ హైదరాబాద్ ఎస్ఎస్ఐ యూనిట్స్ అందరూ కూడా బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, పేరుగా అభినందిస్తున్నాను. ఈ ఒక కార్యక్రమం ఇచ్చేసిన మినిస్టర్ గారికి, మేయర్ గారికి, మన సిపి గారికి అందరు కూడా నేను పేరుగా స్వాగతం కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్, జై టీఎస్ఆర్టీసీ. బీఆర్ఎస్ నేతలు తిన్న సొమ్మును కక్కించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మేడిగడ్డ కుంగిన ఘటనపై ఇంకా పూర్తిస్థాయి విచారణ ఎందుకు జరగలేదని, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలన్న లక్ష్మణ్, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. అఖిల పక్షాన్ని విస్మరించి ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద అవినీతి కుంభకోణానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దానిని ఇవాళ చిన్నదిగా చూసే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతుంది. ఏ అధికారులైతే ఆ రోజు బాధ్యులుగా ఉన్నారో, ఏ అధికారులైతే 2021లో ప్రాజెక్టు కంప్లీట్ అయిందనేటువంటిది ఏజెన్సీకి సర్టిఫికెట్ ఇచ్చారో, మరి ఆ అధికారులే నిన్న ఈ ప్రభుత్వం ఆ అధికారులకు మరి నమ్మి విశ్వసించి ఈ అవినీతి రకంగా మీరు బట్టబయలు చేస్తారు, ఎవరును మీరు దోషులుగా నిర్ధారిస్తారు. అంటే ఈ ప్రజాధనాన్ని ఈ రకంగా ఆనాటి ప్రభుత్వం ఆ రకంగా లూటీ చేసి ఆ రకంగా దోపిడీ చేస్తే ఇవాళ మీరు ఏదో ఉడత ఊపుల మాదిరిగా ఏదేదో పై ఏ అధికారులైతే బాధ్యులైనారో ఒక్క అధికారి మీద కూడా మీరు ప్రభుత్వం వచ్చి దాదాపు 25 రోజులుగా వస్తుంది, ఒక్కరి మీద చర్యలు తీసుకోకపోవడం పక్కన పెడితే మరి వారి నేతృత్వంలోనే మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, మంత్రులు వాళ్ళను నమ్మి మీరు ఇవాళ మొత్తం డ్యామ్ కాదు 6 పిల్లర్స్ మాత్రమే డైమండ్ కటింగ్ ద్వారా ఇతరత్ర మరమ్మతులు చేసుకునే అవకాశం ఉందనే రీతిలో మీరు ఇవాళ కూనీ రాగాలు తీస్తున్నారంటే అనేక అనుమానాలు ఇవాళ వ్యక్తం అవుతున్నాయి. అంటే ఈ యొక్క అవినీతిని కుంభకోణాన్ని వెలుగు తీయడంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా? అఖిల పక్షం అన్నటువంటి మీరు ఇవాళ ఎందుకు మీ మంత్రుల వరకే దీన్ని పరిమితం చేస్తా ఉన్నారు? అంటే మీరు చేసే ఎత్తుగడలు, ప్రయత్నాలు ఇది బీఆర్ఎస్ ను రాజకీయంగా లొంగ తీసుకోవడానికా, లేదా ప్రజాధనాన్ని ఏదైతే దుర్వినియోగం జరిగిందో దాన్ని కక్కించడానికా స్పష్టం చేయాల్సిన అవసరం. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని ఎమ్మెల్సీ కవిత సూచించారు. రాజకీయాల్లో ఎగుడు దిగుడులు ఉంటాయని, ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయని అన్నారు. కానీ సమన్వయం పాటించి ఓపికతో ఉండి మన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల మనసును గెలిపించుకోవడం ద్వారా మళ్లీ మంచి స్థానంలో స్థిరంగా వెనక్కి రావడం జరుగుతుందని అన్నారు. ధైర్యం కోల్పోకుండా బలంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం పింఛన్లు వస్తున్న 44 లక్షల మందికి 4,000కు పెంచి ఆ తర్వాత కొత్త దరఖాస్తులు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 6 గ్యారంటీల దరఖాస్తుల విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని ఆమె అన్నారు. అన్ని వివరాలు అడుగుతానన్నారు, కానీ బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగట్లేదని అయోమయంలో ఉన్నారని అన్నారు. బ్యాంక్ అకౌంట్లు మళ్లీ అడుగుతారా లేదా కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతుందా అనే చర్చ ప్రజల్లో ఉందన్నారు. 200 యూనిట్లు కంటే తక్కువ వినియోగించే వారికి ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారు. కాబట్టి వచ్చే జనవరిలో కరెంటు బిల్లులు కట్టాలా వద్దా అనే చర్చ ప్రజల్లో జరుగుతుందని గుర్తు చేశారు. ఇదే కాకుండా జనాల్లో ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయని అన్నారు. చాలా ఇండ్లలో మగవాళ్ల పేరు మీదనే గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, అలాంటి వాళ్లకు 500 గ్యాస్ సిలిండర్లు వర్తిస్తుందా లేదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారని అన్నారు. నిరుద్యోగ వృద్ధిపై ఫామ్లో అడగలేదని కూడా సందేహంలో ఉన్నారని అన్నారు. పెద్దలందరూ పార్టీ పెద్దలందరి సమక్షంలో మనందరం కలిసి దర్శనానికి వెళ్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒక విషయాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను. మన జిల్లాలో ఇటువంటి జాతర ఉండడం యావత్ భారతదేశంలో గిరిజనులందరూ కూడా
ఒక పుణ్యస్థలిగా దర్శించేటటువంటి ప్రదేశం మన జిల్లాలో ఉండడం నిజంగా కూడా మన అదృష్టం. మనకు కొంగు బంగారంగా సమ్మక్క సారలమ్మ అని చెప్పొచ్చు. మరి అటువంటి జాతర దక్షిణాది కుంభమేళ అంటాం మనం. అటువంటి జాతరకు నేషనల్ స్టేటస్ ఇవ్వాలని మనం ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైన తర్వాత అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీలు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, మన అక్క సత్యవతి రాథోడ్ గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు తను కావచ్చు, 50 మందిని కూడా అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయడం జరిగింది. ఇవాళ మూకుమ్మడిగా వరంగల్ ప్రజలందరం కూడా డిమాండ్ చేయవలసినటువంటి అవసరం మనకున్నది. ఇప్పటికే మనకు పాకాల దగ్గర రామప్ప టెంపుల్కి యునెస్కో స్టేటస్ వచ్చి మన జిల్లా పేరు ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నది. దానికోసం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విశేష కృషి మీ అందరికి కూడా గుర్తుండే ఉంటుంది. మనకు అవకాశం వచ్చినప్పుడు మన దగ్గర ఇటువంటి మంచి ప్రదేశాలు ఉన్నప్పుడు కొంచెం కార్యకర్తలంతా దయచేసి సంయమనం పాటించాలి. ఒక్కసారి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే బయట కొండ బ్రదర్, ఒక 2 నిమిషాలు ప్రెస్ వాళ్ళతో మాట్లాడేద్దాం. సంయమనం పాటించాలి బ్రదర్స్ అంతా కూడా. ఇటువంటి మంచి ప్రదేశాలు మన దగ్గర ఉన్నప్పుడు, మన ప్రాంత గౌరవాన్ని పెంచేటటువంటి ప్రదేశాలు ఉన్నప్పుడు మనందరం కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చరిత్రలో మన జిల్లా పేరు, మన రాష్ట్రం పేరు, మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను ముందుకు కొనసాగించే విషయంలో ఉమ్మడిగా కూడా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఇది. సమ్మక్క సారలమ్మ జాతరకు మరి నేషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి మళ్ళా ఒకసారి ఇవాళ వరంగల్ జిల్లా నుండి మేము బీజేపీ పార్టీని, ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ డిమాండ్ అనేక పర్యాయాలు ఉన్నది. దీన్ని చేయదగ్గ విషయమే, దూరమైనటువంటి అంశం కాదు, కష్టమైనటువంటి అంశం అంతకన్నా కాదు. ఎన్ని లక్షల మంది సందర్శిస్తారో అవి కంటిన్యూస్గా చెప్తూ ఉంటారు. మరి అటువంటి ఎన్ని లక్షల మంది సందర్శిస్తారో తెలిసినటువంటి విషయమే. అన్ని లక్షల మంది యొక్క ఆత్మగౌరవ విషయం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేషనల్ ప్రాజెక్టు, నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ సమ్మక్క సారలమ్మకు ఇవ్వాల్సిందిగా నేను బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాను. గౌరవ ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గుర్తించినారు సమ్మక్క సారలమ్మ జాతరను కాబట్టి ట్రైబల్ యూనివర్సిటీకి పార్లమెంట్లో బిల్ పాస్ చేసేటప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రపోజ్ చేసిన విధంగానే సమ్మక్క సారలమ్మ పేరుతో ట్రైబల్ యూనివర్సిటీ బిల్ పాస్ అవ్వడం మనందరం సంతోషించదగ్గ విషయం. ఇదివరకే అన్న దయాకర్ అన్న గారి నేపథ్యంలో, జిల్లాలో సత్యవతక్క గారి నేపథ్యంలో ల్యాండ్ ఇవ్వడం, అట్లనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి 15 కోట్ల రూపాయలను కూడా ఇచ్చి త్వరితగతుల పనులు వేగవంతంగా స్టార్ట్ చేయడానికి ఈ జిల్లా ప్రజాప్రతినిధుల యొక్క కృషి, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల కృషి ఉందని చాలా సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి పెద్ద యూనివర్సిటీ 850 కోట్ల రూపాయలతో ఇక్కడ జిల్లాలో ఎస్టాబ్లిష్ కాబోతా ఉంది. అనేక మందికి ఉపాధి వస్తుంది, అనేక మందికి మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి దానికి సంబంధించి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలను అమలు చేయడం అసాధ్యమని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారని, వాటిని అమలు చేసే కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలని తెలిపారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సహకరిస్తుందని వెల్లడించారు. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసంలో సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో తలసాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 6 గ్యారెంటీలపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయన్నారు. వాటన్నిటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ఇక అభయహస్త దరఖాస్తులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తగిన అందుబాటులో ఉంచామన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. రేపు రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ర్యాష్ గా డ్రైవ్ చేసే వాళ్లపై కేసులు నమోదు చేస్తామని శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఆనందంగా జరుపుకోవాలని, ర్యాష్ డ్రైవింగ్ చేసి ఆందోళనను కొని తెచ్చుకోవద్దన్నారు. షాద్ నగర్ పరిధిలో ప్రతి కూడలిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అలాగే గత 15 రోజులుగా షాద్ నగర్ సివిల్ కోర్టు ఆధ్వర్యంలో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. లోక్ అదాలత్ లో ఇప్పటి వరకు 650 కేసులను పరిష్కరించామని ఆయన పేర్కొన్నారు. తప్పనిసరిగా పాటించవాలని, పర్టికులర్గా డ్రింక్ అండ్ డ్రైవ్ అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సో అది చేసే వాళ్ళపైన మేము శంషాబాద్ అండ్ షాద్ నగర్ ఈ 2 డివిజన్స్ సరౌండింగ్స్లో సరైన ప్లేసెస్లో
ప్రత్యేక టీమ్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. వారందరిపై కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. వీటితో పాటుగా 2 వీలర్స్ పైన 2 మెంబర్స్ కంటే ఎక్కువగా జర్నీ చేయకూడదు. సో ఉన్నవాళ్ళు కూడా ఇద్దరు, రైడర్ అండ్ పిలియన్ రైడర్స్ ఇద్దరు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. వీటితో పాటు 2 వీలర్, 3 వీలర్ అండ్ 4 వీలర్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో వారందరి కూడా స్పీడ్ను కూడా దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేసుకోవాలి. సో వీటి స్పీడ్ని మేము నియంత్రించడం కొరకు మేము షాద్నగర్ అండ్ ఆమన్గల్ సరౌండింగ్స్లో కూడా స్పీడ్ గన్స్తో మేము ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రూల్స్ను అతిక్రమించి అతివేగంతో ప్రయాణిస్తారో వాళ్ళందరిపైన కేసెస్ నమోదు చేస్తాము. వాళ్ళపైన కోర్టు ద్వారా తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటులు నాగార్జున, అమల దంపతులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడంతో ఇవాళ ఆయన నివాసంలో కలిసి నాగార్జున, అమల అభినందనలు తెలిపారు. అనంతరం రేవంత్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు. రేవంత్ రెడ్డితో కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా రేవంత్ రెడ్డిని కలిసి సినిమా పరిశ్రమ గురించి మాట్లాడేందుకు సినీ పెద్దలు వేచి చూస్తున్నట్లు సమాచారం. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి తేల్చి చెప్పారు. 3 ఏళ్లుగా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న కుట్రగా కొట్టిపారేశారు. లోక్సభ అంటే అందరూ బీజేపీ వైపు చూస్తారని, కేసీఆర్, కేటీఆర్ కు అధికారం పోయేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. ఇవన్నీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది ప్రచారము, ఆ తండ్రి కొడుకుల ప్రచారము. న్యూస్ ఛానళ్లు, ఆ కుటుంబ న్యూస్ ఛానళ్లు, కొన్న యూట్యూబ్ ఛానల్ వాడుకొని ఆ దుష్ప్రచారం చేస్తుండ్రు. ప్రత్యేకంగా ఈ నడుమ నా మీద విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ లకు పోతుండు అని నా మీద ప్రచారం ఎందుకంటే వాళ్ళకి అసలు ఫ్రస్ట్రేషన్ అయింది. ఓడిపోయినరు. ఒక ఆయన ఫామ్ హౌస్ లో పడ్డాడు, ఇంకో ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఊకో కూసో అని అంటున్నారు. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ ఏం చేయగలగక నా ఇంట పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీయే గెలుస్తుంది. ఇక్కడ లోక్సభ అయితే బీజేపీకి ఇస్తామని అందరు కూడా చెప్పిండ్రు. ఎవరు కూడా ఎక్కడ పోయేటోళ్ళు లేరు. మేము ఇక్కడనే ఉంటాము, మిమ్మల్ని ఓడగొడతాము. ఇటీవలే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణమని ప్రకటించారు. జగన్ రెడ్డి మంగళగిరిలో తనకు తీవ్ర అన్యాయం చేశారని పునరుద్ఘాటించారు. భవిష్యత్తులో షర్మిల వెంటే నడుస్తానని, ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఆమెతోనే పయనిస్తానని తెలిపారు. తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. లోకేష్ ని ఓడించిన తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా అని వైసీపీపై ధ్వజమెత్తారు. పార్టీలో నుంచి పొమ్మనలేక పొగబెట్టారని తెలిపారు. మంగళగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేశానన్నారు. తన నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. తన సొంత డబ్బుతో కొన్ని పనులు చేశామన్నారు. అభివృద్ధి చేయకుండా మళ్లీ ఓట్లు ఎలా అడగారని ప్రశ్నించారు. సీఎం జగన్ తప్పులు చేస్తే కేసులు వేస్తారని హెచ్చరించారు. నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేశానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాను త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రముఖ సినీ నిర్మాత నటికుమార్ తెలిపారు. చోడవరంలోని పూర్ణ థియేటర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత తాను వైసీపీ సానుభూతి పరుడేనని, అయితే జగన్ తీసుకున్న నిర్ణయంతో విసిగిపోయానని తెలిపారు. జగన్ మొత్తం రెడ్డి కులపాలన చేశారని విమర్శించారు. ఉత్తరాంధ్రను మోసం చేసేందుకే జగన్ రాజధాని పేరుతో నాటకమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆ ప్రాంత ప్రజలు కూడా గుర్తించారన్నారు. త్వరలోనే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు చెప్పిన ఆయన తమలాంటి వాళ్లను వైసీపీ తన స్వార్థానికి ఉపయోగించుకుందని విమర్శించారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ 2 కోట్ల విలువైన చర్చి ఆస్తులను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్ష ఫీజు గడువు తేదీని జనవరి 3 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. 2500 అపరాధ రుసుముతో విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల జనరల్, వొకేషనల్ విభాగాలకు చెందిన విద్యార్థులు అపరాధ రుసుముతో కలిసి ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. కాగా ఇప్పటిదాకా 9,77,040 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారని తెలిపింది. ఇంటర్ కోర్సులో మొత్తం 10,59,233 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారని ప్రస్తావించింది. ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు.
ఈ సందర్భంగా అయోధ్యలో ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రధాని ప్రారంభించారు. ఆయన వెంట యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులు ఉన్నారు. రైల్వే స్టేషన్ విశేషాలను మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధానికి వివరించారు. అనంతరం ప్రధాని మోదీ 2 అమృత్ భారత్ 6 వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు అమృత్ భారత్ రైళ్లలోకి వెళ్లి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పర్యటనలో భాగంగా అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో 20 కోట్ల రూపాయల అక్రమాలపై ఈడీ విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో హెచ్సీఏ అధ్యక్ష కార్యదర్శులను ఈడీ అధికారులు విచారించారు. అలాగే ఈ కేసులో మాజీ క్రికెటర్లు అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్లను ఈడీ విచారించింది. ఈ క్రమంలో హెచ్సీఏ మాజీ అధ్యక్షుడైన ఎమ్మెల్యే వినోద్ జనవరి మొదటి వారంలో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఉప్పల్ స్టేడియంలో నిర్మాణంలో అవినీతి జరిగిందని తెలంగాణ యాంటీ కమర్షన్ బ్యూరో దాఖలు చేసిన ఛార్జ్షీట్ ఆధారంగా గతంలో వీరి ఇళ్లపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించారు. కాగా గతంలో గడ్డం వినోద్ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీని చలిపులి వణికిస్తోంది. అనేక ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో ప్రజా రవాణాపై ప్రభావం పడుతోంది. శనివారం ఎన్బెల్ ఫ్లైట్ సర్వీసులు ఆలస్యమయ్యాయని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఎదురుగా ఉన్నవి కనిపించనంత దట్టమైన పొగ కారణంగా రైలు సర్వీసులు కూడా ఆలస్యమయ్యాయి. ప్రయాణాలు ఆలస్యం కావడంతో పలువురు నెట్టింట తమ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 50 మీటర్ల దూరంలోనివి కనిపించినంత దట్టంగా పొగ కమ్ముకుంది. భారత వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం అలాగే జనవరి 5 తర్వాత ఉత్తరాదిన చలి మరింత తీవ్రమవుతోంది. జనవరి 11 వరకు చలితో అవస్థలు తప్పవని ఐఎండీ పేర్కొంది. పలు రాష్ట్రాల్లో రేపు చలి తీవ్రత భారీగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అయితే అంతేకాకుండా రాబోయే 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో స్వల్ప స్థాయిలో వర్షం, హిమపాతానికి